సో ఇదంతా కూడాను బాగా ఎక్స్‌పెన్సివ్ అవుతుందని చాలామంది అనుకుంటారు. సో డబుల్ డిగ్రీ అంటేనే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని చాలామంది పేరెంట్స్ థింకింగ్. అవునండి. దీనికి మీరేమంటారు? లైక్ వెరీ రీజనబుల్ ప్రైసెస్‌లో ఉంటాయండి. లైక్ ఎందుకంటే ఇది పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ విత్ నామినల్ ఫీజెస్ ఉంటాయి. వెరీ మచ్ నామినల్ ఫీజెస్ వెన్ కంపేర్డ్ టు అదర్ యూనివర్సిటీస్ యెస్. ఇన్ సౌత్. ఓకే. సో అలానే ఇక్కడ మనకి పేమెంట్ సీట్ అనేది ఏం లేదు. అంతా కూడాను మనకి ఎంత ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ బట్టే మనం సెలెక్ట్ చేసుకుంటాము గ్రూప్ అనేది ఇక్కడ నడుస్తుంది. అంతేగాని పేమెంట్ నుంచి నా దగ్గర 20 లాక్స్ ఉన్నాయి, 30 లాక్స్ ఉన్నాయి పెట్టేస్తాను, చదివేస్తానంటే కుదరదు. కుదరదండి. సో ఇది అందరికీ ఈక్వల్ యూనిఫామ్ ఫీ ఉంటుందండి. ఓకే. లైక్ డిపార్ట్మెంట్ వైస్ చూసుకున్నా కానీ మనం అన్ని లైక్ మనకున్న కోర్సెస్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ Yes. అన్నిటికీ ఈక్వల్ ఫీ ఉంటుంది. ఓకే. లైక్ ఒక డిపార్ట్మెంట్కి ఒక ఫీ, ఇంకో డిపార్ట్మెంట్కి ఇంకో ఫీ అలా ఏముండదు. లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ మనం ఈక్వల్గా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ని పెంచుతూ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం ఎవ్రీ ఇయర్. సో ఫీజ్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్కి సేమ్ ఉంటుంది. ఓకే. ఓకే. అలానే ప్లేస్‌మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఏ ఇయర్ నుంచి వీళ్ళకి ప్లేస్‌మెంట్ వస్తారు, క్యాంపస్ సెలక్షన్స్ అనేది జరుగుతుందని చెప్పేసి. సో మనకి ప్లేస్‌మెంట్ పరంగా మనం ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతాం? మన యూనివర్సిటీకి డైరెక్ట్గా 155 కార్పొరేట్ ఎంఓయూస్ ఉన్నాయండి. Hmm. అదే కాకుండా 500+ కంపెనీస్ రిక్రూట్మెంట్ కోసం వస్తాయి.